తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. ఎల్లుండి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అడ్వకేట్లు అలాగే ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అక్టోబర్ 1న ఫిర్యాదుదారు అడ్వకేటు పార్టీ మారినటువంటి అడ్వకేట్ తో ఒక క్రాస్ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని త్వరగా క్లోజ్ చేయాలని సూచించినటువంటి నేపథ్యంలో ఆ పరిష్కారం చేసేటువంటి క్రమంలో స్పీకర్ తన ట్రయల్ని ప్రారంభించారు. అయితే కోర్టులో ఎలాగైతే వాద ప్రతివాదనలు తన ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ప్రస్తుతం స్పీకర్ దగ్గర కూడా ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ప్రారంభం కాబోతున్నాయి. 29వ తేదీన మనకున్నటువంటి సమాచారం ప్రకారం 29వ తేదీన పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లు బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు అయితే ఎవరైతే చేశారో ఆ అడ్వకేట్లతో వాదిస్తారు. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏంటంటే ప్రధానంగా నన్ను పార్టీ ఫిరాయించారని ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అనేటువంటి అంశము, లేదంటే ఆ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయానికి సంబంధించినటువంటి విషయాల మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక 1వ తేదీన ఫిర్యాదుదారి అడ్వకేట్లు అయితే ఎవరైతే బీఆర్ఎస్ నుంచి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదుదారుల నుంచి అడ్వకేట్లు పార్టీ మారినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఈ విషయాలలో మీ పార్టీ మారలేదని చెప్పారు కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి అంశాల్లో ఈ విషయాలను బట్టి మీరు పార్టీ మారారు అనేటువంటి అంశాలని చెప్పడానికి 2 రోజుల గడువునిచ్చారు. ఒక రోజు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తమ వాదనలు చెప్పడానికి, 2వ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఆ అడ్వకేట్లు చెప్పేటువంటి అంశానికి సంబంధించి ఈ ట్రయల్ కొనసాగుతుంది. కాబట్టి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లకు సంబంధించినటువంటి జాబితా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదుదారులంతా కూడా అడ్వకేట్ల వివరాలు ఇచ్చారు. 29వ తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ఛాంబర్లో ఈ విచారణ ప్రారంభమవుతుంది. 11 గంటలకి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. కల్వకుంట్ల సంజయ్ ఫిర్యాదుదారుకు సంబంధించినటువంటి అడ్వకేటు అలాగే ప్రకాష్ గౌడ్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అడ్వకేట్ మధ్య ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట మధ్య చింతా ప్రభాకర్ కంప్లైంట్ చేసినటువంటి కాలే యాదయ్య ఇద్దరు అడ్వకేట్ల మధ్య చర్చ ఉంటుంది. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది. 1 గంటకి చింతా ప్రభాకర్ గుడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారినటువంటి గుడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అలా అడ్వకేటు మధ్య ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటలకి పల్లా రాజేశ్వరరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు అలాగే బండ్ల కృష్ణమోహన్ ఈ ఇద్దరు అడ్వకేట్ల మధ్య ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీన జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే ఉదయం 11 గంటలకే స్పీకర్ కోర్టు పేషీ ప్రారంభమవుతుంది. దాంట్లో ప్రకాష్ గౌడ్ అలాగే కల్వకుంట్ల సంజయ్ ఈ ఇద్దరి అడ్వకేట్ల మధ్య ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 12 గంటలకి కాలే యాదయ్య చింతా ప్రభాకర్ ఈ ఇద్దరి అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 1 గంటకి గుడెం మహిపాల్ రెడ్డి అలాగే చింతా ప్రభాకర్ ఈ ఇద్దరు అడ్వకేట్ల మధ్య కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో చర్చ జరుగుతుంది. 3 గంటల నుంచి 4 గంటల మధ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పల్లా రాజేశ్వరరెడ్డి అడ్వకేట్ల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అయితే ఆఖరి దశకు వస్తున్నటువంటి నేపథ్యంలో పిటిషనర్లు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి అంశంతో పాటుగా పార్టీ మారారు అని పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కూడా తాము పార్టీ మారితే ఆధారాలు ఏంటి, మారాల్సినటువంటి పరిస్థితి ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. మొదట స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ అయినటువంటి క్రమంలో తాము ఇప్పటివరకు పార్టీ మారలేదని, తమకు సంబంధించినటువంటి వేతనాలన్నీ బీఆర్ఎస్ ఎల్పీకే జమ అవుతున్నాయని, ఎక్కడ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినట్టు లేదు అని, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని అభివృద్ధి పనుల కోసం మాత్రమే కలిసామే తప్పితే అది ఆ రోజు సీఎం కప్పిన కండువా కూడా కాంగ్రెస్ది అనేటువంటి అభిప్రాయం లేదు అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి మారినటువంటి ఎమ్మెల్యేలు ఏ అంశాలను అయితే మెన్షన్ చేశారో దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిర్యాదుదారుల అడ్వకేట్లు కూడా వాళ్ళు చెప్పేటువంటి వాదనలకు కౌంటర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిర్యాదుదారులకు సంబంధించినటువంటి అడ్వకేట్లతో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ అన్ని వాదనలు విన్న తర్వాత కోర్టులో అయితే ఏ విధంగా జడ్జి ఒక నిర్ణయాన్ని, ఒక తీర్పుని ప్రకటిస్తారో స్పీకర్ కూడా తమ
పరిధిలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో తన తీర్పును కూడా ప్రకటించబోతున్నారు. 1వ తేదీ ఈ విచారణ రెండు పక్షాలకు సంబంధించినటువంటి విచారణ. అయితే మనం ఇప్పుడు చూస్తే ఇప్పటివరకు వచ్చినటువంటి షెడ్యూల్లో నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి అనర్హత ఈ ట్రయల్ రన్కు సంబంధించినటువంటి విషయమే నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి షెడ్యూల్. 5వ తేదీ వరకు స్పీకర్ ఇక్కడే ఉంటారు. 6వ తేదీ నుంచి విదేశీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో 5వ తేదీ లోపు విచారణను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. కాబట్టి మొదటి దశగా 29వ తేదీ 1వ తేదీ ఈ రెండు తేదీలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని స్పీకర్ సంబంధించినటువంటి పిటిషన్దారులకు అలాగే పిటిషన్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పటికే పంపించేశారు. అయితే చారి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత అడ్వకేట్లతో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం 1వ తేదీనే ఉంటుందనుకోవచ్చా? అంటే అది వాదనలు ప్రతివాదనలకు సంబంధించినటువంటి ఎపిసోడ్ ముగిసిన తర్వాత వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయించినటువంటి అంశానికి సంబంధించినటువంటి విచారణ కాబట్టి ఈ అన్ని కలిపి కూడా ఒకేసారి స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఈ జడ్జిమెంట్ కూడా వస్తుంది. కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇమ్మీడియట్గా వాళ్ళు స్పీకర్ జడ్జిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకొని దాన్ని ఫైనల్ చేసి ఒక జడ్జిమెంట్ని కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి వెంటనే తీర్పు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు షెడ్యూల్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కేవలం 4గురికి సంబంధించినటువంటి షెడ్యూలే ఉంది. మిగతా 6గురికి సంబంధించినటువంటి షెడ్యూల్ రావాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి, దానం నాగేందర్కి సంబంధించినటువంటి గడువు ఇంకా తను స్పీకర్ని అడిగారు వివరణ ఇవ్వడానికి కొంత గడువు కావాలని. ఆ గడువు కూడా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి అన్ని ఫిర్యాదుల మీద ఒకేసారి తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది. కాబట్టి ఆ మేరకు ఒకే రోజు అన్ని పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పును స్పీకర్ ప్రకటించేటువంటి